అరబ్బులెక్కడ, ముస్లింలు ఎక్కడ? యూరోపియన్ యూనియన్ని చూడండి, వారిని కలిపేది భౌగోళిక స్థానం తప్ప ఇంకేమీ లేదు. అయినా వారి వద్ద 24కి పైగా భాషలున్నాయి. కాని మొరాకో నుండి ఒమాన్ వరకు విస్తరించిన అరబ్ ప్రపంచం ఒకే భాష, ఒకే భూభాగం, ఒకే మతం, ఒకే చరిత్ర, ఒకే సంస్కృతి కలిగి ఉంది. ఇవి మాత్రమే వారిని ఒక గ్లోబల్ సూపర్ పవర్గా నిలబెట్టడానికి చాలను. అంతేకాదు, సహజ వనరులు, భౌగోళిక విస్తీర్ణం, జనాభా ఇవన్నీ కఠిన శక్తి, హార్డ్ పవర్కి ముఖ్యమైన అంశాలు. అండలూసియాలోని అరబ్ నగరం కోర్డోబాలో ప్రజా వీధి దీపాలతో మైళ్ల కొద్దీ వెలుగులు ఉండగా ఆ రోజుల్లో లండన్ ఒక గ్రామమే. విషయం అరబ్ ప్రపంచం పరిమాణం గురించే కాదు. కాస్త సాగర మార్గాల్ని చూడండి. అత్యంత కీలకమైన జలసంధులు అన్నీ అరబ్ దేశాల పరిధిలోనే ఉన్నాయి. జిబ్రాల్టర్ సముద్రసంధి, సూయజ్ కాలువ, బాబ్ అల్ మందబ్, అలాగే ఇరాన్ ఒమాన్ మధ్యలోని హుర్ముజ్ స్ట్రైటు. యూరోపియన్ వలసవాద శక్తులు అరబ్ దేశాలు ఎంత శక్తివంతమవుతాయో చాలా కాలం క్రితమే గ్రహించాయి. అందుకే అవి ఇజ్రాయెల్ను మధ్యలోనే నాటి కల్లోలం సృష్టించేందుకు, ఈ అరబ్ రాజ్యాలను తమ వైపు తిప్పేందుకు, ఇజ్రాయెల్తో సంబంధాల సాధారణీకరణకు ఒత్తిడి తేవడానికి ప్రయత్నించాయి. మధ్యప్రాంత్యంలో ఈ సరిహద్దులు 1916కు ముందు లేవు. నేటి ఇజ్రాయెల్కు మద్దతిస్తున్న అదే యూరోపియన్ శక్తులే వాటిని గీశాయి. ఇదే సైక్స్-పికో ఒప్పందం తర్వాతి స్థితి. ఫ్రెంచ్, బ్రిటిష్లు దాన్ని చీల్చివేశారు. ఈ విభజించి పాలించు వ్యూహం అసలు అరబ్ ప్రపంచాన్ని ముక్కలు చేసి, అస్థిరత సృష్టించి, వనరులు మరియు జలసంధులపై నియంత్రణ సాధించడానికే. ఈ శక్తులు ఎప్పుడూ మతపరమైన విద్వేష కార్డు ఆడతాయి. సున్నీలను షియాల ఎదుట నిలబెట్టడం వారికి ఇష్టం. ఇది ఇరాక్లో చేశారు, లెబనాన్లో చేశారు, ఇప్పుడు అరబ్బుల మధ్యలోనూ అలాగే చేసి వారిని ఇరాన్కు వ్యతిరేకంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాలస్తీనా విషయానికి వస్తే ఇది యూదు ముస్లింల మధ్య విభేదమంటారు. కాదు, అసలు అలాగే కాదు. అరబ్బుల అంతరైక్యత, అలాగే అరబ్ దేశాలు మరియు ఇతర ముస్లిం దేశాల ఐక్యత, వీటినే పడమర భయపడుతోంది.